రైట్. ఇది ఓవరాల్‌గా. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారిని తీసుకుందాం. ముందుగా కృష్ణారెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, సరే, వాస్తవంగా ఏం జరిగింది, ఏంది అనేది కొన్ని విషయాలు సరే లోతుగా విశ్లేషించుకునే ముందు, సరే దీన్ని ఉద్దేశపూర్వకంగానో లేదా రాజకీయ కోణంలో అంటగట్టే విషయం అంటారా? అసలు ఏం జరిగింది? అదేవిధంగా బండి సంజయ్ వాదన ఏంది దీని పట్ల? ఇంతవరకు బండి సంజయ్ అయితే బహిర్గతంగా డైరెక్ట్‌గా ఫలానా అని బయటపడలేదు గానీ, నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు అన్న విషయాన్ని బయట పెడుతున్నారు గానీ, ఇక్కడ అసలు ఓవరాల్‌గా ఏం జరిగింది దీని గురించి? సార్ ముందుగా మీకు మెగా నైన్ వీక్షకులకు అలాగే ఈ చర్చ వేదికలు పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ రేపు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజానికానికి అందరికీ ముఖ్య విషయం ఏంటంటే సార్, ఇది జరిగిన సంఘటన కంటే ఎక్కువ రాజకీయం చేయడానికే ఎక్కువ ప్రయత్నం జరుగుతుంది. బాధితురాలికి న్యాయం చేయాలనే కోణం కంటే ఎక్కువ రాజకీయంగా బండి సంజయ్ గారిని బదనాం చేయాలి, బీజేపీని బదనాం చేయాలనే కోణంలోనే విమర్శలు కానీ, దాడులు కానీ, సోషల్ మీడియాలో చూస్తున్న పోస్టులు కానీ ఒక వ్యక్తిగతంగా పోతున్నాయి. బాధితురాలకు ప్లస్ ఇక్కడ జరిగిన సంఘటన ఏంది, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఏం జరిగింది అనేది కులంకుషంగా జరగాలి. దాని మీద పూర్తి స్థాయిలో ఎవరిది తప్పు ఒప్పు ఏం జరిగింది అనేది బయటకు రావాలంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా బాధితురాలు ఒక కేసు పెట్టిన తర్వాత దాని మీద తీసుకోవాల్సింది పోలీసులు ఎందుకు చేశారు ఏంటి అనేది కూడా వారి పై స్థాయి అధికారులు కూడా విచారణ చేయాల్సిన అంశం ఉంటుంది సార్. ఇందులో ప్రతిదీ కూడా బండి సంజయ్ గారి కుటుంబాన్ని కంటగట్టేసి దాన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తే కనుక ఎన్నటికీ కూడా బాధితురాలికి న్యాయం జరగదు. ప్లస్ ఎవరైతే ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి, తెల్లగా ఉన్నది కాబట్టి బట్ట అని చెప్పేసి ఏది చల్లినా మచ్చ కనబడుతుందని చెప్పేసి బండి సంజయ్ గారి మీద చల్లుతున్నారు తప్ప అసలు వాస్తవం ఏంది అనేది పూర్తి స్థాయిలో బయటకు ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇందులో జరిగిన అంశం ఏంటంటే అంటే మనం ఒకటి చూసినవి ఇందాక కొన్ని సోషల్ మీడియాలో పోస్టుల కంటే ఎక్కువ కొన్ని అంటే వారి కుటుంబం మధ్యలో, అమ్మాయి కుటుంబం మధ్యలో, అలాగే ప్లస్ సాయి భగీరథ్ గారిది మధ్యలో ఉన్న సంబంధాలు చాలా క్లోజ్గా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే పేరు కూడా కాదు, బగ్గి అని పిలిచేంత క్లోజ్గా ఉన్నాయి. అంటే ఈ కుటుంబాల మధ్యలో ఈయనకు ఆ కుటుంబానికి ఎన్ని రోజుల నుంచి సన్నిహిత్యం ఉంది, ఏముంది, ఎందుకు, ఎక్కడ వీళ్ళ మధ్యలో బెడిచి కొట్టి, అంటే ఏదో ఇంటి దాకా పోయి తినిపించేంత వరకే కాదు. రెండో అంశం ఏంటంటే గుళ్ళు గోపురాలకు ఇక్కడనే కాదు, తిరుపతి పోయారు, శ్రీశైలం పోయారు, విజయవాడ పోయారు, అరుణాచలం పోయారు. ఆ కుటుంబంతో అంటే ఎంత సాన్నిధ్యం ఉంటుంది, ఎంత ఉంటుంది, ఏమి మరి ఆ పిల్లల్ని ఎంతవరకు ఇది చేసుకోగలిగారు, వాళ్ళు వీళ్ళని ఈ అబ్బాయి చేశాడా, ఈ అబ్బాయిని వాళ్ళు చేశారా అనేది పూర్తి స్థాయిలో బయటకు రావాలి. ఇందులో ఇది ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది కూడా క్వశ్చన్ మార్క్ చూడాలి. ఎంత క్లోజ్గా ఉన్న వ్యక్తులు అలా సడన్ గా ఇలాంటి కేసు పెట్టి ఎట్లాగో వాళ్ళ నాన్న మంత్రి పదవిలో ఉన్నాడు, ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు, తెల్ల బట్ట లాంటి వాడు కాబట్టి ఒక్క ఏది మచ్చ వేసినా కానీ అది 100 మీటర్ల నుంచి చూసినా కనబడుతుంది, కిలోమీటర్ నుంచి చూసి కనబడుతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ కొంతమంది రాజకీయ అంటే బండి సంజయ్ గారిని దెబ్బతిన్న ఇయ్యాలనే శక్తులు ఇందులో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి కొంత చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఆ కుటుంబముకు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి సార్. ఎందుకంటే నేను అమ్మాయిని తప్పనట్లేదు, ఇటు అబ్బాయిని తప్పనట్లేదు. ఏది అయినా పాలకు పాలు నీళ్లకు నీళ్లు చేయాలంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఎవరి ప్రభావితం లేకుండా అది దర్యాప్తు జరగాలి. ఏ విధంగా జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తే అందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కాబట్టి బండి సంజయ్ గారు ఏదో ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు జరగాలి. ఈ యొక్క అంశాన్ని కూడా చాలా మంది చాలా పార్టీలు ఏం చేస్తున్నాయంటే బీజేపీ పార్టీ కంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది మా రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. మా పార్టీ పరంగా ఏమీ ఇది లేదు, పార్టీ నాయకుడైన మంత్రాన్న వాళ్ళ కుటుంబంలో జరిగేది ప్రతిదీ పార్టీకి అంటగడితే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. అది వాళ్ళ కొన్ని వ్యక్తిగతంగా జరుగుతాయి, ప్రతి కుటుంబంలో ప్రతిదీ ఫ్యామిలీలో వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ప్రతిదీ తీసుకొచ్చేసి పార్టీ కంటగడితే కనుక కరెక్ట్ కాదు.
ఏ తండ్రి కూడా ఒకటి గుర్తుంచుకోండి సార్, మనము కూడా, నాకు కూడా పిల్లలు ఉన్నారు, అందరికి ఉన్నారు, ఇందులో డిబేట్లు ఉన్నారు, అందరం కూడా, ఏ తండ్రి కూడా, ఎంత దుర్మార్గమైన తండ్రి కూడా తప్పు చేయమని చెప్పడు. అదే బండి సంజయ్ గారు అలా చేస్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకోలేదు. నాకు వ్యక్తిగతంగా బండి సంజయ్ గారితోటి ఇక ఆల్మోస్ట్ వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయన మాట్లాడే విధానం తెలుసు, మహిళలకు ఇచ్చే గౌరవం తెలుసు. ఎక్కడనన్నా మీటింగ్లు అయితే కూడా ప్రతి ఒక్కరికి మాకు ముందే చెప్తారు, మహిళలు వచ్చారు, మీరు జెంట్స్ అంటే పరిగెత్తుకొని ఎన్నో ప్లేట్లు పట్టుకొని తింటారు, మహిళలందరూ తినేలాగా చూడండి, వాళ్ళ గౌరవం ఇవ్వండి, వాళ్ళకి ఎక్కడ మర్యాదగా ప్రవర్తించండి. పాదయాత్రలో కూడా నా కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ గా 7 రోజులు జరిగింది సార్. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో, అన్ని కాన్స్టిట్యున్సీలలో 1-2 రోజులు కూడా అక్కడ బస చేసినలకు వసతుల కాడికి వెళ్ళి చూసుకుంటే మహిళలకు ఎంత గౌరవం ఇచ్చారనేది మాకు వ్యక్తిగతంగా తెలుసు ఆయన. కాబట్టి ఆయనకు కృష్ణారెడ్డి గారు